ముందు అందరిలాగే నేను కూడా మిస్సింగ్ కేసెస్ని, కిడ్నాప్స్ని వీటిని చూసిన విధానం వేరు. దాని తర్వాత వచ్చిన మార్పు ఏంట్రా అంటే, బాల్కనీలో నుంచున్నప్పుడు ఆ సందులో మా స్ట్రీట్లో ఎవడన్నా తెలియనివాడు కొత్తవాడు కనిపిస్తే ఒక ఫోటో తీసి పెట్టుకోవడం నాకు అలవాటైంది. ఇవాళకి నా దాంట్లో దాదాపుగా 10-15 ఫోటోలు ఉంటాయి. బయటికి వెళ్ళి చూస్తున్నప్పుడల్లా ఎవరు కనిపిస్తే, కొత్తగా ఎవరు కనిపిస్తున్నారు, ఎందుకు అక్కడ నుంచున్నారు, కింద వాచ్మెన్కి వెళ్ళి చెప్పడం, అలా దాని మీద ఒక కన్సర్న్ మారింది. రీసెంట్గా ఒక 4 months బ్యాక్ మణికొండలో దిలీప్ సూపర్ మార్కెట్ పక్క సందులో ఒక వ్యక్తిని పట్టుకున్నారండి. అతని దగ్గర మత్తు కలిగించే చాక్లెట్లు, మత్తు కలిగించే బిస్కెట్లు, ఇంజెక్షన్సు, మత్తు మందు జల్లిన కర్చీఫ్లు ఇవన్నీ దొరికినాయి. మొత్తం కాలనీ మొత్తం అతన్ని కొట్టి కట్టి పోలీసులను పిలిచి పోలీసులకు అప్పచెప్తే తెలిసిన నిజమేంట్రా అంటే, ఒక నెల రోజుల పాటు నుంచి ఆ స్ట్రీట్లో ఆటోల్లో తిరుగుతూ రెక్కీ చేసి ఆ రోజు వచ్చాడండి. లక్కీగా 2 పేరెంట్స్, ఒక వాచ్మెన్ వైఫ్, ఇద్దరూ కలిసి ముగ్గురు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని పట్టుకుంటే ఒకడు దొరికాడండి. ఒక స్ట్రీట్లో ఒక ఇన్సిడెంటే నాకు కనిపించింది. ఈయన చెప్తున్న లెక్కలు చూస్తే ప్రతి చోట చిన్నపిల్లలు మనకున్నప్పుడు మనం బయటికి వెళ్తే, దగ్గరికి వెళ్తే చెయ్యి వదిలి నడిపించడానికి ఉండే మన కన్ను ఎప్పుడు వాళ్ళ మీద ఉండాలి. చిన్నపిల్లలే కాదండి, ఓన్లీ చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు ఎలా మాయమవుతున్నారో కూడా మనకు అర్థం కావట్లే. అంత గంభీరమైన ఒక సబ్జెక్ట్ ఎత్తుకొని దాన్ని అందరికీ నచ్చేలా చేయడం అంత ఈజీ విషయం కాదు. ఈ కథ ఎన్ని రోజులు డిస్కస్ చేసామో మాకు తెలుసు. ఎంత రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ మెటీరియల్ ఎంత పోగు చేసుకున్నారో ఈ వెంకట్ గారు నాకు తెలుసు. దాని ఆథెంటిసిటీ ఎంత చెక్ చేసుకున్నామో మాకు తెలుసు. దాని తర్వాత అది మామూలుగా మీకు చెప్తే డాక్యుమెంటరీ, అది మీకు నచ్చేలాగా, మీ మనసుకు గుచ్చుకునేలాగా, మీ మైండ్లో గుర్తు పెట్టుకునేలాగా చేయడం చాలా కష్టమైన విషయం. ఈ కష్టమైన విషయాన్ని, ఈ గంభీరమైన విషయాన్ని మీ అందరికీ చెప్పడానికి విజయ్ వెంకట్ పూనుకుంటే వాళ్ళకి సహకరించిన సాహు గారు, హరీష్ గారు, వాళ్ళని మెచ్చుకోవాలి. పరిమితులను దాటి ఈ సినిమా అందరికీ వెళ్ళాలని మీ అందరి కోసం పరిమితిని దాటి ఖర్చు పెట్టి మరీ ఈ సినిమా చేసినందుకు. అండ్ దాని తర్వాత నరేష్ గారు, ఇలాంటి సినిమా నేను చేయగలనా లేదా, చేస్తాను, నాకు తెలుసు నేను చేస్తానని, నమ్ముతారా నమ్మరా, ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని 100 సార్లు ఆలోచించి నమ్మి చేసిన వాడు ఎవ్వడు ఓడిపోయినట్టు చరిత్రలో లేదండి. ఏం చేసినా నమ్మి చేయడమే. ఇక్కడికి వచ్చిన హరీష్ గారికి తెలుసు. ఆయన ఎక్కడి నుంచి నాకు 2009 నుంచి తెలుసు. ఆయన నేను అవుతాను నమ్మి ఎన్ని కష్టాలు పడ్డాడో నేను చూసా. ఇవాళ నిలబడ్డాడు. హరీష్ గారు వస్తుంటే చప్పట్లు కొడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, నాకు ఏం చూశాడో, నేను ఎంత కష్టం చూశాడో నాకు తెలుసు. అలాంటి హరీష్ నడిచి వస్తుంటే చప్పట్లు కొడుతున్నారు చూసారా, ఈ చప్పట్ల కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. నమ్మాడు, తనని తను నమ్ముకున్నాడు. అందుకని ఇంత పెద్దవాడే. నమ్మారు ఆయన. నరేష్ గారు నమ్మారు, అందుకే నాంది వచ్చింది. నరేష్ గారు నమ్మారు, అందుకే గమ్యం వచ్చింది. నరేష్ గారు నమ్మారు, అందుకే ఉగ్రం వచ్చింది. అలా నమ్మి ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ అందరినీ మీరందరూ May 5th వెళ్ళి థియేటర్లో మాత్రమే చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉగ్రం కదండి, కొంచెం సీరియస్గానే చెప్పాను, క్షమించాలి. పర్వాలేదండి, కొన్ని విషయాలు మనం సీరియస్గానే చెప్పాలి, సీరియస్గానే తీసుకోవాలి. అండ్ మీరు చెప్పినట్టుగా రిలవెంట్ టాపిక్స్ని తీసుకోవడం మాత్రమే